నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం. జాతీయ జెండాను ఎగురవేసి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. మహిళలు ఆరోగ్య వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ప్రధాని మోదీ జన్మదిన సందర్భంగా రక్తదానం చేసిన బీజేపీ నాయకులు. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను సత్కరించిన అంబేద్కర్ సంఘ నాయకులు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల సంస్మరణ సభ. జిల్లా కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ప్రజాపాలన కార్యక్రమం. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఘన నివాళులు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మార్కెట్ ఏరియాలోని శ్రీ తుల్జా భవానీ సేవా సమితి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం. ప్రజాపాలన దినోత్సవాన్ని రోజు ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ పి గీతే హాజరయ్యారు. ముందుగా జాతీయ జెండాను ప్రభుత్వ విప్ ఎగురవేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలపై వివరించారు. సెప్టెంబర్ 17, 1948లో తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ రోజున తెలంగాణ ప్రజాపాలన వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. 1948 సెప్టెంబర్ 17న సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమై రోజు స్వతంత్ర భారతావనిలో 60 ఏండ్ల స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పదంలో ముందంజలో ఉన్నదని చెప్పడానికి చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ 17వ తేదీనే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించిందన్నారు. 2047 నాటికి దేశ ముఖ చిత్రాన్ని మార్చే గేమ్ చేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం మాదన్నారు. ఈ సంకల్పానికి దార్శనిక మాత్రమే తెలంగాణ రైజింగ్ 2047, 2035 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 ఉంటుందన్నారు. ఇది కేవలం ప్రణాళిక కాదు, ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల వేములవాడ ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాబాయ్, ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రియమైన సోదర సోదరులకు నమస్కారం. సెప్టెంబర్ 17, 1948లో తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై 77 సంవత్సరాలు పూర్తి చేసుకొని 78వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈ రోజున
తెలంగాణ ప్రజాపాలన వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. 1948 సెప్టెంబర్ 17న సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు స్వతంత్ర భారతదేశంలో 60 ఏళ్ల స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పథంలో ముందంజలు ఉందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం తేదీ 9/12/2023 కొలుతీరింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నది. ఈ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు అభయస్థం హామీలని ఒక్కొక్కటిగా అధికారులకు వచ్చిన 48 గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించింది. ఈ రోజు గ్రౌండింగ్ చేయడం జరిగింది. చేయుత పింఛన్ జిల్లాలో 1,17,370 మంది పింఛన్దారులు ప్రతి నెల 25,73 లక్షలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఎస్ఎస్జి మహిళలకు చీరలు సిరిసిల్లాలోని నేతలు చేతిగా పనితో భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 64,70,000 మందికి పైగా ఉన్నటువంటి ఎస్ఎస్జి సభ్యులకు ఏడాది ఉచితంగా 2 ఏకరూప చీరల కోసం 4,30,00,000 మీటర్ల వస్త్రోత్పత్తి ఆర్డర్ సిరిసిల్ల మరమగ్గాలు కేటాయించడం జరిగింది. దీని ద్వారా జిల్లాలోని మరమగ్గాల ఆసాములు కార్మికులు అనుబంధ కార్మికులు 8 నుంచి 10 నెలల వరకు ఉపాధి దొరుకుతున్నది. సన్న బియ్యం పంపిణీ పీడిఎస్ వ్యవస్థ పేద ఆహార భద్రతకు భరోసా ఇస్తుంది. ఇదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రారంభించింది. 13,000 కోట్ల రూపాయల వ్యయంతో 3,10,00,000 మందికి సన్న బియ్యం అందించడం జరుగుతుంది. 1,77,850 కుటుంబాలు 5,35,900 మందికి సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతున్నది. నూతన రేషన్ కార్డు జిల్లాలో కొత్తగా 14,075 రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. 30,376 మంది కుటుంబ సభ్యుల పేర్లు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులు చేర్చడం జరిగింది. 10 ఏళ్ల తర్వాత రేషన్ కార్డుతో రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తా ఉంది. రైతు రుణమాఫీ గత ఏడాది ఆగస్టు 15న రైతు రుణమాఫీ శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలోని 25,35,000 రైతులకు రూపాయలు 20,000 కోట్ల రుణం వేసి కొత్త చరిత్ర సృష్టించి జరిగింది. ఇందిరమ్మ రైతు భరోసా ఎకరాకు 12,000 పెట్టుబడి సాయం ప్రకటించి 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాలో వేయడం జరిగింది. రాష్ట్రంలోని 70,11,184 మంది రైతులకు అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1.2 లక్షల మంది రైతులు కూడా పెట్టుబడి సాయం అందించడం జరిగింది. జిల్లాలో 390 మంది రైతుల కుటుంబాలకు 18 కోట్ల రూపాయలు బీమా కింద పంపిణీ చేశాం. రైతు భరోసా కింద 1,55,270 మంది రైతులకు 149 కోట్ల 20 లక్షల రూపాయలు పంపిణీ చేశాం. 47,978 రైతులకు 320 కోట్ల 40 లక్షల రుణమాఫీ చేశాం. రాష్ట్రంలో 7,178 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. సన్నానికి క్వింటాల్ రూపాయలు 500 బోనస్ ఇస్తున్నామని వ్యవసాయానికి ఉచిత విద్యుత్తులో భాగంగా 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందించడం జరిగింది. దీనికోసం రూపాయలు 16,691 కోట్ల సబ్సిడీ విద్యుత్ సంస్థలకు చెల్లించడం జరుగుతున్నది. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరిగి రాసి అన్నదాతల సంక్షేమానికి రూపాయలు ప్రజాప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందిరా మిల్లు తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరా మిల్లు మంజూరు చేయడం జరిగింది. దీనికి 22,500 కోట్లు ఇచ్చింది జరుగుతుంది. జిల్లాలో 12,623 ఇందిరా మిల్లు మంజూరు కాగా 7,927 సిరిసిల్ల వేముల నియోజకవర్గం మిడ్ మానే ముంపు గ్రామ ప్రజలకు 4,600 ఇల్లు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మంజూరు చేసింది. 10,234 ఇంటి నిర్మాణాలకు మంజూరు పంపిణీ చేయగా 5,305 గృహాలకు లబ్ధిదారులు మొక్కుబడి జరిగింది. వివిధ దశలో ఉన్న ఇందిరమ్మ లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం 30 కోట్ల పైగా నేరుగా జమ చేసింది. మహాలక్ష్మి పథకం ఆడబిడ్డలకు 6,790 కోట్లు ఆదా అయింది. రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం మొత్తంగా 48,689 కోట్లు సమకూర్చింది. జిల్లాలో 2020 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 119 కోట్ల 50 లక్షల రూపాయల విలువైన 315 లక్షల జీరో టికెట్ పై మహిళలు ప్రయాణం చేశారు.
రోజోజు పథకం ద్వారా మార్చి 2020 నుంచి ఆగస్టు 2020 వరకు మొత్తం 17,52,000 జీరో కరెంట్ బిల్లు జారీ చేసి ₹67,70,00,000 లబ్ధి చేకూర్చాం. జగ్గారావుపల్లి, పద్మనగర్, పాపేపల్లి, గుండారం, తిప్పాపూర్ 33 kV విద్యుత్ ఉపకేంద్రాల కోసం SPTSL వారికి ప్రతిపాదన పంపించడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో వైద్య ఆరోగ్యంపై 16,500 కోట్ల వ్యయం చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ పరిధిని ₹5 లక్షల నుండి 5 లక్షలు పెంచగా డిసెంబర్ 9వ తేదీ 2020 నుంచి ఆగస్టు 2020 వరకు 24,158 రోగులకు ₹62 కోట్ల విలువైన ఆపరేషన్లు, ఇతర వైద్య సేవలు పొందడం జరిగింది. జిల్లాలో సీఎంఆర్ ద్వారా ఇప్పటివరకు 4,790 చెక్కుల ద్వారా 16,80,00,000, అలాగే 278 ద్వారా సుమారు 5 కోట్లు అందజేయడం జరిగింది. మత్స్యశాఖ ధర్తీ ఆబా జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ పథకంలో కేంద్ర ప్రభుత్వం జమ చేసిన ఉత్తరంగి వీర్లపల్లి నుంచి గిరిజన ప్రాంతాల లబ్ధుల నుంచి 88 దరఖాస్తులు ప్రక్రియలో ఉన్నాయన్నమాట. ఉద్యోగుల భర్తీకి సంబంధించి యువతను రక్షించుకుంటే తెలంగాణ భవిత యువత ఉద్యోగ ఉపాధికి పెద్దపీట వేస్తున్నాం. ప్రజా ప్రభుత్వం బాధ్యత స్వీకరించిన మరుక్షణం TGPSCని సంస్కరించాం. 20 నెలల కాలంలో దాదాపు 60,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. అలాగే భూభారతి అమలులో భాగంగా జిల్లాలో అవసరమైన గ్రామ పాలన అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను నియమించడం జరిగింది. పోటీ పరీక్షలు రాణించాలా, జిల్లాలోని విద్యార్థులు జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలు సిద్ధం చేసేలా 39 రెసిడెన్షియల్ విద్యాలయాల్లో ఆన్ అకాడమిక్ సంస్థ ద్వారా 20 లక్షల రూపాయలతో IIT ఫౌండేషన్, IIT, JEE, NEET, UG, మెడికల్ ఆన్లైన్ కోచింగ్ తరగతులు నిర్వహిస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయడం జరుగుతుంది. మొత్తం 13,560 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. పనుల జాతర జిల్లాలోని 12 మండలాల పరిధిలోని అన్ని గ్రామాల్లో పండ్ల జాతర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఉపాధి హామీ పథకం, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, స్వచ్ఛ భారత్ విభాగాల ₹7,80,00,000 విలువ గల 250 పనులు చేపట్టడం జరుగుతుంది. చివరి ఆయకట్టు నీరు అందించేలా తెలంగాణ మాగాణాలకు చివరి ఆయకట్టు వరకు సాగునిచ్చే ప్రణాళికలో పెండింగ్ ప్రాజెక్టు లక్ష్యాన్ని నిర్ణయించుకొని పూర్తి చేస్తున్నాం. కృష్ణా గోదావరి జిల్లాల్లో మన వాటర్ సాధనలో రాజీ పడమని ప్రకటించాం. జిల్లాలో వివిధ శాఖల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందిస్తున్నాం. నిరంతరంగా సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లడంతో పాటు వాటి విజయవంతం కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ సేవలు ప్రజలకు సమర్థంగా అందిస్తున్న జిల్లా అధికారులకు, పోలీసు అధికారులకు, న్యాయ అధికారులకు, సిబ్బందికి మరియు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ సమాచారం నిరంతరం చేరుస్తున్న ప్రజలను చేతనపడుతున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలకు అభినందనలు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు సందర్భంగా మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. మహిళలు ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ నెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు నిర్వహించనున్న స్వస్థ్ నారీ సాశక్త్ పరివార్ అభియాన్ సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ రోజు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ జాదవ్ కలిసి ప్రారంభించారు. జిల్లాలోని అన్ని PHCలు, అర్బన్ హెల్త్ సెంటర్, ఏరియా హాస్పిటల్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, బస్తీ దవాఖానాల్లో ప్రత్యేక వైద్య నిపుణులతో ఆరోగ్య పరీక్షలు చేస్తారని ఆది శ్రీనివాస్ వివరించారు. మహిళలు ఎక్కువగా కనిపించే రక్తహీనత, డయాబెటీస్, రక్తపోటు సమస్యలపై ప్రత్యేక పరీక్షలు, సలహాలు అందించాలన్నారు. మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రతిరోజు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారి, సంక్షేమ శాఖ అధికారి, ఇంటర్మీడియట్ అధికారుల సహాయంతో SC, ST, BC, మైనార్టీ గురుకుల బాలికలందరికీ స్పెషల్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్యుల ద్వారా అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ జా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల ఆరోగ్య పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అవసరమైన వారికి ఆరోగ్య శిబిరాలకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారి, సంక్షేమ శాఖ అధికారి సమన్వయంతో పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. టీబీ నియంత్రణకు నిక్షయ మిత్ర ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించాలని, అనంతరం 10 మందికి టీబీ బాధితులకు పోషకాహార కిట్లు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత పాల్గొన్నారు.
ఇదిగో, ఇది నీది. మెల్లగా. ఆయన ఊరలో ఏమన్నా స్టార్ట్ పే చేయండి స్టార్ట్ పే చేయండి హలో తెలంగాణ విమోచన దినోత్సవం భారత ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు రక్తదాన శిబిరంలో పాల్గొని విజయవంతం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదానం చేయడం జరిగిందని బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి అన్నారు. భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలపాలన్న సంకల్పంతో విశ్వ గురువుగా మోదీ చేస్తున్న ప్రయత్నానికి తామంతా మద్దతు తెలుపుతున్నట్లు ఆయన నిండు ఆయురారోగ్యాలతోనే వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ సీనియర్ నాయకులు ఆడేపు రవీందర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జ్ఞాన ప్రసాద్, పట్టణ బీజేపీ అధ్యక్షులు ధూమాల శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ భారతదేశ ప్రధాన మంత్రివర్యులు విశ్వగురు అయినటువంటి నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినోత్సవం. ఇటు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని చాలా ఘనంగా ఏర్పాటు చేసి రానున్న రోజులలో వారు మన భారతదేశ ఖ్యాతిని, ప్రతిష్టను ప్రపంచానికి తెలియజేసే విధంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేశ ప్రజలందరం కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారత్ మాతా తెలంగాణ విమోచన దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదే రకంగా విశ్వకర్మ దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి భారతదేశాన్ని విశ్వగురువుగా చేసే క్రమంలో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారు ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉండాలి. భారతదేశానికి వారి సేవలు చాలా అవసరం కనుక వారు ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉంటూ భారతదేశాన్ని కాపాడుతూ ఉండాలని ఒక లక్ష్యం తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ఈరోజు వారి 75వ జన్మదినం సందర్భంగా మరి రక్తదాన శిబిరం రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి 75వ జన్మదినం సందర్భంగా 750 యూనిట్లు, మినిమం 75 యూనిట్లు రక్తాన్ని ప్రజలకు అందే విధంగా ఈరోజు నాయకులు, కార్యకర్తలు అందరూ రక్తదానం చేస్తున్నారు. కనుక రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల యొక్క ఆయుష్ను కూడా నరేంద్ర మోడీ గారికి ఇస్తూ రానున్న రోజుల్లో వారు భారతదేశాన్ని విశ్వగురుగా చేస్తూ మరి అదే రకంగా ఆర్థికంగా కానీ, రక్షణ రకంగా కానీ, హిందువులందరూ కాపాడే విధానంలో కానీ వారు ముందడుగు వేయాలని చెప్పి సంపూర్ణమైన ఆరోగ్యంతో భారతదేశాన్ని వారు రక్షించాలని చెప్పి ఈ క్రమంలో కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై. ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో సత్కరించారు. సిరిసిల్ల పట్టణంలోని కే కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శాలువా బొకేలతో ఆయనను సత్కరించారు. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో రాష్ట్ర మంత్రిగా అవకాశం దక్కడం తమ ఆత్మ గౌరవానికి ప్రతీకని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో తమ సామాజిక వర్గానికి చెందిన వారే గజకట్టే, డప్పు కొట్టే ముందు వరుసలో నిలిచారని గుర్తు చేశారు. ఒక సామాన్య కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానం సాగి నేడు మంత్రిగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ఎల్లప్పుడూ తమ సామాజిక వర్గానికి అండగా నిలుస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, సంగీతం శ్రీనివాస్, గడ్డం నరసయ్య, ఆకునూరు బాలరాజు, కత్తర దేవదాస్, అంకనే భాను పాల్గొన్నారు. అన్నగా రాష్ట్ర మంత్రిగా గొప్ప కార్యక్రమాన్ని ఎంతో ప్రేమతో, అభిమానంతో మావాడు, మా జాతివాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క క్యాబినెట్లో మంత్రిగా అయినాడు. నువ్వు గర్వంగా మా వారిని అభిమానించుకోవాలని చెప్పి నన్ను ఎంతో ప్రేమతో నన్ను పిలిచినటువంటి, వేదికపోయినటువంటి మా దేవన్న కానీ వారికి ఉన్నటువంటి చాలా మంది పెద్దలు
పెద్దన్నగా ఉన్నటువంటి మా ఇంటికి మా మోహన్ ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఓడి గెలిచి ప్రజల మధ్యలో ఒక్కసారి ఆ రాజన్న సిరిసిల్ల ఆ విప్లవాడ స్వామి వారి దయతో అన్న శాసనసభ్యుడిగా ధర్మపురి లక్ష్మణ స్వామి దయతో ఆ ప్రజల దయతో నేను శాసనసభ్యుడిగా మొదటిసారి శాసనసభ్యుడు అడుగుపెట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్రభుత్వం ఇంకా బాధ్యతలు తీసుకొని ఒక సామాన్యమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 2 సంవత్సరాల క్రితం ఎన్నడూ కూడా ఊహించలేదు. ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా మా తండ్రి ఒక అర్థన వాళ్ళలో ఉంటే నా తండ్రి సింగేట్ గారిలో గుమాస్తాగా ఉద్యోగం చేస్తున్న సందర్భంలో కూడా అక్కడ నుంచి నా జీవితాన్ని ప్రారంభించిన సందర్భంలో మరి ఎన్ఎస్ఏ కాంగ్రెస్ కార్యకర్తగా మన కాంగ్రెస్ పార్టీ జెండాను పార్టీని నమ్ముకొని మన మాదిగ నిర్వాహకుల మాదిగ వర్గం నుంచి ఆ రక్తపాతాలకు దిగిన వాడిగా అటు రాహుల్ గాంధీ గారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 52 లక్షల మంది మాదిగ నిర్వాహకులు ఉన్నారు. వారి పక్షాన లక్షల రూపాయలు ప్రతినిధిగా ఉండేటువంటి సందర్భంలో కూడా 5 గౌరవ శాసనసభ్యులు నేను కంబంపల్లి సత్యన్న మందర సామ్యం భీమ వీరేశం అదేవిధంగా యుగ లక్ష్మీకాంతం యాదన్న పంచపాండవులాగా ఢిల్లీకి వెళ్ళి ఒకే మాట చెప్పినాం. మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క పార్టీ ఏ నిరసన చేయాలన్నా తెలంగాణ ఉద్యమంలో గజ్జ కట్టాలని మేమే, తప్పు కొట్టాలని మేమే, దరియాలని మేమే, మా మారిన తరఫున మా ఇళ్ళ ఒక్కొక్కరికి మంత్రి పదవి ఇచ్చిన సంతోషపడమని చెప్పి ఆ రోజు రాహుల్ గాంధీ గారి కానీ ఏఐసిసి నాయకత్వాన్ని ఉమ్మడిగా మేమందరం పంటలుగా అందరం కలిసి మా అభివృద్ధి పత్రం చూస్తే ఆ అభివృద్ధి పత్రాన్ని పరిశీలించి రాహుల్ గాంధీ గారు కానీ మల్లికార్జున ఖార్గే గారు కానీ సోనియా గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 100% మాదిగా ఈ తెలంగాణ ప్రాంత పక్షాన ప్రజల పక్షాన ఉండాలని చెప్పి నాకు అవకాశం రావడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వస్తుంది అందరూ మాట్లాడుతున్నా మరి అన్యత నేను ఆలస్యంగా సందర్భంగా క్షమించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు దివ్యాంగులకు సంబంధించినటువంటి వికలాంగులకు సంబంధించిన ప్రత్యేకమైన సమావేశంలో కూడా మరి ఆ సమాజ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరూ పిలిచి సుమారు 2 గంటలు మరి వారి సమాజంలో సుమారు 10,000 మందికి వారికి స్కూటీ కానీ అదేవిధంగా బ్యాటరీ సైకిల్ కానీ సమాజంలో ఏదైతే పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ చేయాలని ముఖ్యమైన కార్యక్రమం దివ్యాంగ సంబంధించిన కార్యక్రమానికి 2 గంటలు ముఖ్యమంత్రి గారు కూర్చోవడం వల్ల ఆలస్యంగా వచ్చిన మా పాత్రికేయ మిత్రులకు, మా వేదిక మా కులపాలకు, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పెద్దలందరూ కూడా మన్నించాలని మరొకసారి కోరుకుంటూ నేను ఎక్కువ మాట్లాడకుండా అన్ని విషయాల్లో మా సినిమా చెప్పి ఒక 2 ముఖ్యమైన 3 విషయాలు చెప్పబోతున్నాను. ఏదైతే ఆ రోజు మేము జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్గా నేరేళ్ళ సంఘటన విషయంలో కూడా ఆ రోజు మొదటిసారి నేను పొన్నం ప్రభాకర్ బట్టి విక్రమార్క శ్రీధరబాబు గారు మా సీనియర్ అందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకత్వం కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఏదైతే అత్యంత దారుణంగా జీవితంలో కూడా ఇక దేనికి ఉపయోగపడకుండా శిక్షణ రహితంగా యూసీసీ కొట్టి పడేసి ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో లంచాలుగా పడిపోయినటువంటి మా నేరేళ్ళ బాధితులను పరామర్శించినప్పుడు ఒక తమ్ముడు అంటాడు, అన్న దండం పెడతా విషయాన్ని తీసుకొచ్చి అలా చచ్చిపోతే ఎవరు భరించలేకపోతున్నాను నేను కళ్ళలో నీళ్లు కలుసుకుంటా మాట్లాడాలంటే ఆ జాతీయ వచ్చిన వాడిగా ఎంతో బాధపడి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ వారి నేతృత్వం కూడా మా బాధ. అదేవిధంగా మీరన్నవారి అంటే భారతదేశంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక పక్షాన ఉంటే బాబు జగజీవనరావు గారు ఒక పక్షాన 2 కలరాక భారతదేశంలో అక్కడి వర్గాన్ని కాపాడి పేద వర్గానికి అన్ని వర్గాలకు ఒక మహోన్నతమైన నాయకుడు బాబు జగజీవనరావు గారు కూతురు మీరా కుమారి గారు స్పీకర్ గారు తెలంగాణ ఇచ్చిన బిడ్డ ఆ తల్లి స్వయంగా వచ్చి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నడిచిన సందర్భంలో కూడా వేదికపై మేమందరం కూడా సాక్ష్యం ఆ బుద్ధి వారి నుంచి పరామర్శిస్తే వారి నుంచి ఏడ్చుకుంటూ మాట్లాడుతుంటే చాలా బాధ అనిపించింది. మేమే రాజు
మేమే మంత్రులం, మాకు ఎవరు ఎదురు లేడని చెప్పి సంతోష్ రావు, కేటీఆర్, ఆ రావు, ఈ రావు విచక్షణ లక్ష్యంతో మా వాళ్ళ మీద దాడి చేసుకునే సందర్భంలో ఉన్నారు. ఒక్క మాట చెప్పదలుచుకున్న మా మిత్రులందరూ కూడా ఈరోజు దేశంలో పేద వర్గానికి, అట్టడు వర్గానికి అండగా ఉన్న కాంగ్రెస్ పార్టీ. మరి ఆ కాంగ్రెస్ పార్టీ పక్షాన, మీ అందరి పక్షాన ఈరోజు అఖిల కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కూడా, మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వంలో కూడా షేరుగా ఏదైతే దళిత డిక్లరేషన్, తెలంగాణ ఉన్నటువంటి న్యాయమైన సమస్య, అన్నదమ్ముల విడిపోయే సమస్య, ఎస్సీ వర్గీకరణ కేటగిరీషన్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రోజు మల్లికార్జున ఖార్గే ఏఐసిసి అధ్యక్షులు ఉన్నటువంటి పెద్దలు వారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, పిసిసి అధ్యక్షులు. తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల ర్యాలీని పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. సాయుధ పోరాటంలో అమరులైన వారికి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర మరువలేనిదని సిపిఎం పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు స్కైలాబ్ బాబా అన్నారు. పోరాటం సిపిఎం పార్టీ చేస్తే ఆర్భాటం బీజేపీ నాయకులకు ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణను ఏలిన నైజాం, కాసిం రజ్వీ లాంటి ముస్లింల కింద తొత్తులుగా పనిచేసింది ఈ ప్రాంత దేశముఖులు హిందువులే అని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి బీజేపీ నాయకులకు అసలు సంబంధమే లేదని అన్నారు. కార్యక్రమంలో శాంతి ప్రకాష్, శుక్లా, మూసమ్మ, రమేష్, కోడం రమణ, అన్నల్ దాస్, గణేష్ పాల్గొన్నారు. 1946 సెప్టెంబర్ 11 నుండి 1951 అక్టోబర్ 21 వరకు 5 సంవత్సరాల 1 నెల రోజుల పాటు జరిగినటువంటి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మట్టి మనుషుల్ని మహా విప్లవకారులుగా తీర్చిదిద్దినటువంటి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక గొప్ప పోరాటం, వర్గ పోరాటం ఇది. ఈ గడ్డ మీద నిజాం ముస్లిం అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పేదల్ని దోపిడీ చేసిన దాంట్లో దేశ్ముఖులు, భూస్వాములు, జాగీర్దార్లు, దేశ్ పాండేలు, అనేక మంది కర్ణాలు, అనేక పేర్ల మీద ఉన్నటువంటి దోపిడీదారులందరూ కూడా హిందువులే. ఈ నైజాం నవాబుకు నమ్మిన బంటు విష్ణూర్ రామచంద్రారెడ్డి హిందువే. విష్ణూర్ ప్రతాప్ రెడ్డి, జన్నారెడ్డి దొరలు, ఎర్రబాడు దొరలు, సూర్యాపేట దొరలందరూ కూడా హిందువులే. దోపిడీ చేసేవాళ్ళు ముస్లింలు, హిందువులు ఒకటిగానే ఉన్నారు. దొరలు, భూస్వాములు, నిజాం నవాబు అందరూ ఒకే తల్లి పిల్లల్లాగా కలిసి ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఈ గడ్డ పైన వాళ్ళు ఏం చేశారంటే, ఈ దేశంలో మెజారిటీ ప్రజలు వాళ్లకు సెంటు గుంట భూమి ఉంటే వాళ్ళ భూమిలో దున్నుకోవడానికి వీల్లేదు. వాళ్ళ పంట మీద వాళ్ళకు హక్కు లేదు. వాళ్ళు పంట పండిస్తే ఆ పంట మొత్తం కూడా ఈ దొర గడీలు నింపాలి, ఈ నైజాంకు పన్ను కట్టాలి. ఆ రోజులలో ఎవరు కొత్తగా పెళ్లి చేసుకున్నా ముందు దొర గడికి పంపాలి. అదేవిధంగా బట్టలు ఊడదీసి బతుకమ్మలు ఆడిచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఒక తల్లి చంటి బిడ్డకు పాలు ఇవ్వాలంటే రొమ్ము పిండి పాలు వచ్చిన తర్వాతనే ఆ బిడ్డకు పాలు ఇచ్చడానికి పంపించేటువంటి పరిస్థితులు ఉండేది. అంతేకాదు ఆడవాళ్ళ మానాల మీద కారం పొడి చల్లినటువంటి కర్కశుల్లాగా మారినటువంటి పరిస్థితులు ఉండేది. ఇవేవో రజాకార్ సైన్యాలు మాత్రమే చేసినవి కాదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిజాం నమ్మినటువంటి బంటుగా ఉన్నటువంటి విష్ణూర్ రామచంద్రారెడ్డి గుండాలు ఆ కిరాతకమైనటువంటి ఘాతుకాలకి పాల్పడ్డారు. ఆ రోజుల్లోనే మొట్టమొదటిసారిగా ఆంధ్ర మహాసభ కామ్రేడ్ మాడపాటి హనుమంతరావు గారు, అదేవిధంగా కామ్రేడ్ అమృతలాల్ శుక్లా గారు, అనేక మంది యోధులు మొట్టమొదటిసారిగా మెదక్ జిల్లా జోగిపేటలో ఆంధ్ర మహాసభ పెట్టి, ఇక్కడ చదువు లేకపోవటం వల్లనే ఈ పరిస్థితి ఎదురవుతోంది. అప్పుడు నైజాం ఆదేశించాడు, కేవలం ఉర్దూ మాత్రమే మాట్లాడాలని చెప్పాడు, తెలుగు మాట్లాడుకోవడానికి వీల్లేదని చెప్పాడు. అప్పుడే భాషా ఉద్యమాన్ని ప్రారంభించింది ఆంధ్ర మహాసభ. అంతేకాదు గ్రంథాలయాలు నిర్మించింది కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్ర మహాసభ. రాత్రిపూట బడులు పెట్టింది ఆంధ్ర మహాసభ కమ్యూనిస్ట్ పార్టీ. ఈ అణిచివేతకు వ్యతిరేకంగా, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, శిస్తులు కట్టేదానికి వ్యతిరేకంగా మొత్తం సమస్త వృత్తి ప్రజల్ని, ఎందుకంటే రజకులంతా బట్టలు ఉతకాల్సిందే. ఎవరి ఉతకాలి? ఊరు ప్రజలందరి కాదు, ఈ ప్రైవేట్ సైన్యం, భూస్వాముల ప్రైవేట్ సైన్యాలు, జాగీర్దారుల యొక్క బట్టలు ఉతకాలి, వెట్టి చేయాలి. వాళ్ళకి పద్మశాలిలైతే బట్టలు వేసి ఇవ్వాలి. మీరు కొనుక్కోవడానికి వీల్లేదు, మీరు అమ్ముకోవడానికి వీల్లేదు. మీరు చేనేత మగ్గం మీద తయారు చేసినటువంటి పట్టు వస్త్రమైనా సరే ముందు పటేల్ పట్టు వారికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అంతేకాదు
మాదిగలంతా చెప్పులు కుట్టి ఇవ్వాలి, మాలలు వెట్టి చేయాలి. ఇట్లాంటి సమస్త వృత్తుల మీద అట్లాంటి ఆధిపత్యం, అవమానాలు, పీడన కొనసాగుతున్న నేపథ్యంలోనే ఆంధ్ర మహాసభ ఏర్పడి ఈ ప్రాంత ప్రజలందరినీ చైతన్యం చేసింది. అప్పటికే 1917లో రష్యాలో లెనిన్ నాయకత్వంలో విప్లవం జయప్రదమైంది. అంతేకాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి, 1920లో ఎర్ర జెండా ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. ఈ వెలుగులో నుంచే కమ్యూనిస్ట్ పార్టీ సాధారణమైనటువంటి యువకులు కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి నాయకత్వంలో అనేక మంది పోరాటంలో ఉన్నారు. బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి, మల్లు వెంకట నరసింహారెడ్డి, వీళ్ళందరికీ ఒక రాజకీయ గురువులాగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అనేక మంది పోరాటంలో ఒరిగారు. మనందరం ఇక్కడ ఆలోచించాలి, రజాకార్ సైన్యాలు పెట్టినటువంటి చిత్రహింసలన్నీ ఎవరికి మద్దతుగా పెట్టాయి? ఇక్కడ దొరల భూములు కాపాడడానికి పెట్టాయి. దొడ్డి కొమరయ్య 1946 జూలై 4వ తేదీన ఒక ర్యాలీ జరుగుతుంది. దున్నేవానికే భూమి కావాలనేటువంటి ఒక ర్యాలీ జరుగుతూ ఉంటే ఆ ర్యాలీ మీద తుపాకీ కాల్పులు జరిగితే అక్కడికక్కడే మరణించాడు. అట్లాగే వీరనారి ఐలమ్మ గొప్ప అమోఘమైనటువంటి పాత్ర ఈ పోరాటంలో నిర్వహించింది. నువ్వు అదనా సాకలు దానివి, బట్టలు ఎత్తుకోవాల్సిన దానివి, నువ్వు కౌలుకు భూమి తీసుకొని పంట తీస్తావా? బట్టలు ఎత్తుకొని బతకాల్సిన దానివి, పంట తీసి రైతు అవుతావా అని చెప్పేటువంటి పద్ధతులలో విశ్రూర్ రామచంద్రారెడ్డి గుండాలను పంపించిండు. గుండాలను పంపించి ఇంటి మీద దాడి చేసిండు. తన భర్తను చంపేసిల్లు, తన బిడ్డ పైన అత్యాచారం చేసిల్లు, తన కొడుకుల్ని జైలు పాలు చేసిల్లు. ఆ ఊర్లో బాంబు దాడులు కూడా చేశారు. సభ నిర్వహించనీయలేదు. గండ్రగొడ్డలెత్తింది ఐలమ్మ. ఐలమ్మ ముస్లిం కాదు, ఐలమ్మ హిందూ మహాసభలో లేదు. ఐలమ్మ ఉన్నది ఆంధ్ర మహాసభలో ఉంది. ఐలమ్మ ఉన్నది కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా పట్టుకొని పోరాడింది ఐలమ్మ అనేటువంటిది నేను చెప్పదలిచాను. దొడ్డి కొమరయ్య పట్టుకున్నది ఎర్ర జెండా. ఈ పోరాట వారసత్వాన్ని ఎంత మనం పరిశీలిస్తే రజాకార్ సైన్యాలు, కాసిం రజ్వీ వాళ్ళ సైన్యాధిపతి, నిజాం నవాబు పేరు మనందరికీ తెలుసు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈయన 7వ నవాబుగా ఉన్నటువంటి వాడు. మొత్తం ప్రాంతం అంతా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే సోదరులారా, మనం ఆలోచించాల్సింది ఒక్కటే, నైజాం ముస్లిం అయినా, రజాకార్ సైన్యాధిపతి ముస్లిం అయినా, ఈ రజాకార్ సైన్యంలో ఎవరున్నారు? ఆ రజాకార్ సైన్యానికి ఉపాధ్యక్షుడిగా విశ్రూర్ రామచంద్రారెడ్డి ఉన్నాడు. రజాకార్ సైన్యం అంటే మొత్తం ముస్లిం సైన్యం కాదు, దాంట్లో దళితులు ఉన్నారు, వృత్తిదారులు ఉన్నారు, అందరినీ చేర్చిండు విశ్రూర్ రామచంద్రారెడ్డి. అంటే ఇక్కడ మట్టి మనుషుల మీద దౌర్జన్యాలు చేయడానికి రజాకార్ సైన్యంతో చేతులు కలిపినోడు విశ్రూర్ రామచంద్రారెడ్డి. అందుకనే దొరలు, భూస్వాములంతా కూడా వాళ్ళే అనేది నేను చెప్పదలిశాను. అంతేకాదు, పటేల్ సైన్యాలు వచ్చాట ఇప్పుడు బీజేపీ వాళ్ళు సభ పెడుతున్నారు. ఏ అర్హత ఉంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. మీరు 1913లో హిందూ మహాసభ ఏర్పడింది, 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పడింది, 1951లో జనసంఘ్ ఏర్పడింది. మరి కమ్యూనిస్ట్ పార్టీ ఈ తెలంగాణ గడ్డ మీద మట్టి మనుషులందరినీ పోరాటం చేస్తూ ఉంటే ఇది హిందూ ముస్లిం పంచాయతీగా మీరు మారుస్తున్నారు. మీరు చూడండి, ఒక గొప్ప సీనియర్ జర్నలిస్టు షోయబుల్లా ఖాన్ అనేటువంటి జర్నలిస్టు ఇమ్రోజ్ అనేటువంటి పత్రిక పెట్టి ఈ నైజాం ఆకృత్యాలకు వ్యతిరేకంగా గంటాపదంగా కథనాలు రాస్తారు. భారతదేశానికి ఇక్కడ ఉంటే భారతదేశం యొక్క పరిస్థితి ఎప్పటికీ గందరగోళంగా ఉంటుందని ఇంగ్లీష్ వాళ్ళు చేసిన పన్నాగమే ఇది. అయితే ఆనాడు పోరాటం చేయటానికి తీసుకున్నప్పుడు మానాల క్యాంపు నడిపించడం జరిగింది. అయితే కామ్రేడ్స్ అప్పుడు ప్రతి కార్యకర్త ఒక చేతిలో పలక, ఇంకో చేతిలో గన్ను, అటు చదువుకోవాలి, ఇటు గన్ ప్రాక్టీస్ చేయాలి. అట్లా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నంజప్ప అనే డిఐ రుద్రంగి నుంచి పోతుంటే ఒక కార్యకర్తకు ట్రైనింగ్ ఇచ్చి ఆ తుపాకీతో కొడితే సరిగ్గా వాళ్ళు తొడలో జరిగింది. అంటే కదిలే వెహికల్ నుంచి పోవాలంటే కొంచెం కష్టం కనుక ఆ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల ఆ నంజప్ప అనే డిఐజీకి తుపాకీ తగిలి ఆ నైజాం నవాబు డిఐజీ ఆయన. అయితే ఈ రకంగా ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూ మన సిరిసిల్లాలో పార్టీకి తుపాకులు కావాలనుకున్నప్పుడు సిరిసిల్ల పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి అక్కడున్న తుపాకులను అన్నింటినీ తీసుకుపోవడం అనేది జరిగింది. అల్లూరి సీతారామరాజు చేసిన తర్వాత ఇక్కడ సిరిసిల్లాలోనే మళ్ళీ పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి తుపాకులను, ఆయుధాలను తీసుకొని పోయి
ఉద్యమానికి వాడటం అనేది జరిగింది. ముందు మొదటిది అక్కడ జరిగినప్పుడు 4వ ఆంధ్ర మహాసభ సిరిసిల్లాలో జరిగింది. దాని మూలంగా అనేక మంది పౌరులు చైతన్యవంతులై పోరాటంలో దిగటం అనేది జరిగింది. ఈ రకంగా తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతుంటే చివరి దశకు వచ్చినప్పుడు వల్లభాయ్ పటేల్ ఇక్కడికి వచ్చి నేనేదో చేస్తా అని చెప్పి నైజాంతో కలిసి నైజాంకు భరణాలిచ్చి కాసం రజ్వీని పాకిస్తాన్ పోయేటట్టు చేసి భారత ప్రభుత్వం చేసిన పని అది. కనుక ఇటువంటి వారు చేసే విమోచన దినోత్సవము విముక్తి దినోత్సవం అది సరైనది కాదని, ఈ రకంగా కమ్యూనిస్టులు చేసిన పోరాటమే సరైన పోరాటం అని ఇప్పటికైనా వాళ్ళు కూడా చేసుకుంటూ ఎవరైతే సాయుధ పోరాటం చేసిందో వాళ్ళను పక్కకు పెట్టి ఏమైనా వల్లభాయ్ పటేల్ పేరు చెప్పుకుంటూ ఈ విజయోత్సవాలు చేయడం అనేది సరైనది కాదని తెలియజేసుకుంటూ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జాతీయ జెండాను ఎగురవేశారు. జాతీయ గీతాన్ని ఆలపించి జెండా వందనం చేశారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించుకోవటం జరుగుతుందని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల ఆమోదయోగ్యంగా ప్రజాపాలన సాగిస్తున్నట్లు వెల్లడించారు. సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, గడ్డం నరసయ్య, ఆకునూరి బాలరాజు, బొప్ప దేవయ్య, వెలుముల తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ రాజ్యం రాగానే ముఖ్యమంత్రిగా గౌరవ రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా ఘనంగా అధికారికంగా నిర్వహించుకున్నటువంటి క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు జాతీయ జెండాను ఎగరవేసుకొని ఆనాటి జ్ఞాపకాలను దేశానికి స్వాతంత్రం వచ్చిన తదుపరి కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఆనాడు పరిపాలనలో ప్రభుత్వంలో భాగస్వామ్యం కానిటువంటి సందర్భంలో ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి ప్రత్యేక చొరవతోటి తెలంగాణ 17వ తేదీన ఈ భారతదేశ ప్రభుత్వంలో విలీనమైనటువంటి సందర్భంలో మొదటి నుంచి కూడా ఆ త్యాగాలను ఆనాటి సందర్భాలని ఈ తరం ప్రజలకు చెప్పేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రాగానే అధికారిక ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ముందుకు పోతూ తెలంగాణ సిద్ధించిన తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా, వారి ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ప్రజల ఆలోచనకు అనుగుణంగా ఈరోజు పరిపాలన బ్రహ్మాండంగా సాగుతున్న సందర్భం. ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం. గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చి 8 లక్షల కోట్ల అప్పుతో ప్రతి నెల 6,000 వడ్డీ అసలే కట్టే పరిస్థితి ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు పోతుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కార్ మాట సందర్భంగా ప్రజానీకానికి తెలియజేస్తూ రాజధాని సిరిసిల్ల జిల్లా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఎక్కడా రాజీ పడకుండా ధార్మిక కార్మిక క్షేత్రమైనటువంటి ధార్మిక క్షేత్రంగా పిలువబడుతున్నటువంటి ఇటు కార్మికుల శ్రేయస్సు, నేతన్నల శ్రేయస్సు, రైతుల శ్రేయస్సు, మహిళల శ్రేయస్సు, విద్యార్థి ఈ విధంగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతూ ముందుకు పోతున్న సందర్భంలో గత ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలు నేతలకు ఇవ్వడమే కానీ, రైతులకు ఏకకాలం రుణమాఫీ చేయడమే కానీ, ధార్మిక క్షేత్రంగా వెలుగుతున్న వేల రాజన్న ఆలయ అభివృద్ధికి 150 కోట్లు వెచ్చించుకొని రాజన్న ఆలయాన్ని వేల పట్టణంలో రోడ్డు వేలకు సంబంధించిన అంశంలో కూడా
ముందుకు పోతూ ఉంది ప్రభుత్వం. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మలక్పేట ప్రాజెక్టుకు గత హయాంలోనే నీరు ఇవ్వలేని సందర్భం మీరు అందరూ కూడా చూశారు. గతంలో ఉన్న కాంట్రాక్టులు కూడా అక్కడ కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ప్రభుత్వం రాగానే మలక్పేట కాంట్రాక్టర్కు డబ్బులు ఇచ్చి ఏర్పడేసి గతంలో మలక్పేటలో నీరు నింపుకొని ఎల్లారెడ్డిపేట మండలం ఇటు వేలాడ మండలం సంబంధించి కోండ్రపేటకు సంబంధించి సాగును తీసుకున్న సందర్భం. ఈసారి కూడా మలక్పేట చెరువును మలక్పేట ప్రాజెక్టులో కూడా నీరు నింపేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాళేశ్వరం దగ్గర ఉన్నటువంటి సుందిల్ల అన్నారం మేడిగడ్డ దగ్గర నుంచి చుక్కా నీరు తీసుకోకుండా ఎల్లంపల్లి ద్వారానే రాజశేఖర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా నిర్మించినటువంటి ద్వారా ఎంఎండి నుంచి ఈరోజు ఎల్ఎండికి ఇతర ప్రాంతాల ద్వారా రైతులకు హైదరాబాద్ మహానగరకు కూడా నీరిచ్చేటువంటి సందర్భం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా ప్రజానికానికి చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు ప్యాకేజ్ 9 కానీ ఎల్లంపల్లి శ్రీపాద్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వాటిని కూడా పూర్తి చేసుకొని ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులకు కూడా సాగు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం ప్రజాపాలనలో జరుగుతుందనే మాట సందర్భంగా చెబుతూ అందరూ కూడా ఈ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ ఆవరణలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి బీజేపీ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణ మాత్రం రజాకారుల పాలనలో కొట్టుమిట్టాడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహాత్ముల చొరవతో తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిందని వెల్లడించారు. కార్యక్రమంలో ఆడేపు రవీందర్, శీలం రాజు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ముందుగా సిరిసిల్ల పట్టణ వాసులకు కెప్టెన్ విజయ రంగనందన్ రావు గారి జయంతి శుభాకాంక్షలు. అలాగే 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మన తెలంగాణ అంటే హైదరాబాద్ సంస్థానంగా పరిపాలిస్తున్నటువంటి అప్పటి రజాకార్ల చేతుల్లోనే మనం ఉన్నాం. వాళ్ళ అరాచకాలను భరిస్తూనే ఉన్నాం. అలాంటి సమయంలో ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి అప్పటి మంత్రిగా వర్యులు శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి దయతోని మన ఈ తెలంగాణకు విమోచనం కలిగినటువంటి రోజు 1948 సెప్టెంబర్ 17 ఆ రోజును పురస్కరించుకొని ఈరోజు మా సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో వల్లభాయ్ పటేల్ గారికి పూలమాలన సమర్పించడంతో పాటు తెలంగాణ విమోచన దినాన్ని భవిష్యత్తులో జరపాలనే ఉద్దేశంతోనే మా భారతీయ జనతా పార్టీ డిమాండ్. ఆ దిశగా మా నాయకులు అప్పటి విద్యాసాగర్ రావును మొదలుకొని ఇప్పటి రామచంద్రరావు వరకు ప్రతి ఒక్కరూ కొట్లాడుతూనే ఉన్నారు. కనుక రానున్న రోజులలో తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈరోజు విమోచన దినానికి ఇచ్చేసినటువంటి మా కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై బోలో భారత్ మాతాకి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని గాంధీనగర్ మార్కెట్ ఏరియాలో శ్రీ తుల్జా భవానీ సేవా సమితి వారి ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, అలాగే నవరాత్రి రోజులలో నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని శ్రీ తుల్జా భవానీ సేవా సమితి గౌరవ అధ్యక్షులు గుండ్లపల్లి పూర్ణచందర్ కోరారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరారు. కార్యక్రమంలో శ్రీ తుల్జా భవానీ సేవా సమితి అధ్యక్షులు వలస చంద్రశేఖర్, ఆడేపు మురళి, కోడం అమర్నాథ్, సభ్యులు సాపా పురుషోత్తం, అన్నదాస్ సాయిలు, వలస లక్ష్మీనారాయణ, గజబింకర్ నారాయణ, అన్నదాస్ బలరాం, అంకం సాయి కుమార్, శ్రీరాముల రవీందర్, బత్తుల శంకర్, వాసాల లక్ష్మీనారాయణ, సాపా సతీష్, సాపా జనార్దన్, గాజుల శ్రీనివాస్, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మన సిరిసిల్ల పట్టణంలోని మార్కెట్ ఏరియాలో ఉన్నటువంటి తుల్జా భవానీ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈ శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం కోసం ఈరోజు బ్రాహ్మణోత్సవంలో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో ఈ తుల్జా భవానీ సేవా సమితి కార్యవర్గ సభ్యులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.
ఈ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నిత్య అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. దాతలు భక్తులు మరి ఇటు కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. అలాగే అమ్మవారిని ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో దర్శించుకొని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు భగవంతుడి యొక్క కటాక్షాలన్నీ కూడా భక్తులపై ఉండి ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అందరికీ కూడా ఎలాంటి కష్ట నష్టాలు రాకుండా అమ్మవారు కాపాడాలని చెప్పి మనసారా మేము వేడుకుంటా ఉన్నాం. జై భవానీ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం. జాతీయ జెండా ఎగురవేసి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. మహిళలు ఆరోగ్య వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ప్రధాని మోదీ జన్మదిన సందర్భంగా రక్తదానం చేసిన బీజేపీ నాయకులు. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను సత్కరించిన అంబేద్కర్ సంఘ నాయకులు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల సంస్మరణ సభ. జిల్లా కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ప్రజాపాలన కార్యక్రమం. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఘన నివాళులు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మార్కెట్ ఏరియాలోని శ్రీ తులజా భవానీ సేవా సమితి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.